హే గాయస్, నేను మీ క్రేజీ చిట్టు ఆఫీషియల్ మాట్లాడుతున్నాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హే హాయ్ గాయస్, నేను మీ క్రేజీ చిట్టు ఆఫీషియల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం. చిన్న అట్లా చూపిస్తుందా మన రూట్ ఏందో. చలో బయలుదేరాం అనుకో. ఇక సాక ఎటు పోతున్నాం అనుకుంటున్నారు? ట్యాంక్ బండ్ పోదామని మా తమ్ముడు అనుకున్నాడు కాబట్టి ఇక పోదాలి ఖచ్చితంగా. మా తమ్ముడు అనుకున్నాడంటే మనం తీరవాలి అన్నలా ఒక అంతే. మళ్ళీ తమ్ముడు అంటే మినిమం మెయింటైన్ చేస్తాం. ఇక సీదా మా గల్లీలోకి వెళ్ళి చక్కగా పోతూనే ఉన్నాం అనుకో. లొకేషన్స్ మీరు చూసే గుర్తుపడతారు. మావి కెమెరామెన్ నేనే భయ తమ్ముడిని కొంచెం తిట్టకండి కామెంట్లో. నార్మల్ నైట్ వర్షం పడ్డది కాబట్టి అట్లా అయిపోయింది. ఇక మనం తెలిసి డ్రైవర్ మనమే ఇలా మెల్ల పోవాలి భయ. ఎందుకంటే వర్షం పడ్డది, బురదలకి ఇట్లా పడే అనుకో ఇజ్జత్ పోతుంది. మళ్ళా బురద వస్తాం ఇంటికి వచ్చినా తెగులు తప్ప మనకి. మనమైతే తప్పించుకుంటాం ఎట్లా అట్లా దాక్కొని తమ్ముళ్ళం కాబట్టి తిప్పిస్తాం అన్న వాళ్ళని. అన్ననే తీసుకుపోయాడు మమ్మీకి అంతే చెప్తాయి సీదా ముఖం పైన. ఇక మనకు ఉంటుంది తర్వాత తమ్ముడి షెడ్ తింటున్నాం అన్నట్టు పోతుంది. ఇక చలికి పోతున్నాం భయ. మంచిగా వెచ్చగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం మనం, తమ్ముడు అన్న మాటకి వాల్యూ ఇచ్చి వెళ్ళాలా ఎట్లయినా అన్నట్టుగా పోతున్నాం మనం. ట్రాఫిక్ మాత్రం భర్పూర్ ఉన్నది, అయినా సరే కోషిష్ చేసి వెళ్ళాలి. ఇక వెళ్తున్నాం అనుకో. ఇక కింద మీద పడుకుంటూ పోతూనే ఉన్నాం. ఇక ఏం చేస్తాం, ఇక చిన్న అట్లా మాట్లాడుకుంటూ పోతున్నాం. ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎట్లున్నదో, బస్సులు కార్లు ఎటో కదలనిస్తలేవు. ఇంకా మన బండి ఏమో రస్టోకి ఉంటుంది అనుకో, ట్రిపుల్ రైడ్ ముందే పోలీసు వాళ్ళు ఉంటారేమో అని చూస్తున్నాం ముందట. దొరికినామంటే డబ్బులు వాళ్ళ కొడతారు పొట్టు. తెలిసిగా మరి హైదరాబాద్ ఎట్టుంటారు పోలీసు వాళ్ళు, గల్లీలు ఉంటారు. ఇక చూసుకుంటాం మెల్ల జాగ్రత్తగా వెళ్ళాలా. అట్లా పోతూ సికింద్రాబాద్కి వచ్చినాం. నాకైతే చలికి అయితే లోపల ఏమవుతుందో మీరే గెస్ చేయండి. మొత్తం ఒళ్ళంతా వణుకుతుంది. బారు గీరు అంతా అవుతుంది. నాకు హెడ్ఏక్ కదా ఘోరంగా వస్తుంది. మా అన్నయ్యకి చెప్తే మళ్ళీ రిటర్న్ బండి తిప్పి ఇంటికి పోదామంటాడు. అందుకే గమ్మున పోతాను. ఇంకా ఎవరు చెప్తలేను. ఇక చలికి అట్లా అయిపోతుంది. కానీ కంపల్సరీ ఇక ట్యాంక్ బండ్కి అయితే పోవాలి. కానీ నా అంత అదృష్టవంతులు లేదు. మా అన్నయ్యని ఒక్కసారి ఇట్లా జస్ట్ నార్మల్గా ఇట్లా అడిగిన క్యాజువల్గా అన్నట్లా ట్యాంక్ బండ్ పోదామా రీల్స్ వేసుకుందామా అంటే సరే ఇక టైం ఉందిగా ఇక సరే పోదాం పారా అని అన్నాడు. నీ అవ్వ నా దిల్ ఖుషి అయిపోయింది. మీకు కూడా ఇలాంటి అన్నాడు ఉంటే ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ అయితే ఇప్పుడైతే మళ్ళీ మాట్లాడుకుంటా ఈ చలి కొనుక్కుంటా ట్యాంక్ బండ్కి వచ్చేసినాం. సో మొత్తానికి అయితే ట్యాంక్ బండ్కి వచ్చేసినాం. తమ్ముడికి చూపెట్టాల్సిన అన్నీ చూపించేస్తాయి. ఇక ఈరోజు ట్యాంక్ బండ్ పైన ఎట్లున్నది ఏంది పరిస్థితులు అన్నట్టుగా చూపిస్తా అని కూడా జర ఖుషి అయిపోతాడు. చూసేసి అస్సలు అనుకోలేదు ఇట్లా తీసుకొస్తాడని. అడిగితే తీసుకొస్తాడా లేదా అన్నట్టు కూడా ఉంటుంది కదా. కానీ మనం తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకువస్తా. ఇట్లాంటివి ఇంకా మస్తు ఇస్తా అడుగుతా చెప్పాలి. ఎందుకంటే అన్నలా ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఇక తిప్పాలి అప్పుడప్పుడు. జర ఫ్రీగా ఉంటుంది, మనతో కూడా ఫ్రీగా ఉంటాడు. ఏ విషయంలోనైనా షేర్ చేసుకుంటాడు. మీకు ఇట్లా ఒక తమ్ముడు ఉంటే ఎట్లా చూసుకుంటారు ఏందన్నది కూడా షేర్ చేయండి, నాకు చెప్పండి. ఇక ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళగానే ఒకటేసారి నాకు జర నెక్లెస్ రోడ్ సైడ్ మంచిగా కనిపించింది వ్యూ. చక్కగా బండి అటు సైడ్ కొట్టేసిన. ఇంత దూరం వచ్చి వేస్ట్. ఇక ఆడికి కూడా వెళ్తే జర బాగా మంచిగా ఉంటుంది కదా, జర చూసినట్టు ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది రాకెట్ సైడ్. మొత్తం చూడు అమ్మ నెక్లెస్ రోడ్ మొత్తం భర్పూర్ చేసేసి ఆ ట్యాంక్ బండ్ కాడ ఇక చూపిస్తే అమ్మ ఎట్లున్నా చూడు. లొకేషన్ మాత్రం భర్పూర్ ఉన్నదిలే. మొత్తం అది కలరింగ్ మస్తు పెట్టేసారు. మంచిగా దగ్గరకు పోయి చూపిస్తే ఆగురు మీకు అంతా ఎట్లున్నాయంటే బుర్ర పాడుక దగ్గర 1/2 hour దాకా పీస్ అయిపోయినాం అనుకోరా. మంచిగా ఉన్నది ఆ ప్లేస్. మీరు కూడా రారి ఆడ వచ్చి ఎంజాయ్ చేయరు ఈ వ్యూని. మంచి ప్రశాంతంగా ఉన్నది. వన్ సైడ్ ఎంజాయ్, వన్ సైడ్ పీస్. ఎప్పుడైనా మనకి పీస్ కావాలంటే ట్యాంక్ బండ్కి నెక్లెస్ రోడ్లకి తిరుగుడు అంటే ఎట్లా పడితే అట్లా అవరగానే తిరగద్దు. జర మంచిగా డీసెంట్గా పోయి డీసెంట్గా రావాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేపిస్తూ మనం ఎంజాయ్ చేయాలా.
నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు ఎట్లుంది భయ వైబు వేరే లెవెల్ ఉన్నదిలే. వాటర్ ఫ్లో కలరింగ్ చూసిన కొద్దీ అట్లనే చూడాలనిపిస్తుంది. మస్తుంది, మైండ్ అంతా ఫ్రెష్ అయిపోలేదా? అట్లా మీరు కూడా వచ్చి చూడాలి, వైబ్ ఎంజాయ్ చేయాలి. ఇంకా మళ్ళా రాబోయే ఇట్లాంటి రోజులు. ఇక మంచిగా చల్ల ఉన్నదని మెల్ల చాయ్ బండి కాడికి పోదాం అనుకున్నాం, కానీ మిస్ అయింది ఆడ. కానీ ముందడ దొరికింది చాయ్ తాగేసినాం చక్కగా. ఇంటికి పోవాలి. ఇక ఇంటికి పోయి బర్ఫూర్ తిని బర్ఫూర్ వండాలి. మళ్ళీ పొద్దున్న లేచి డ్యూటీకి పోతే సెట్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ, జర సపోర్ట్ చేయండి. గంట కొట్టుడు మాత్రం ఒకసారి మర్చిపోకండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్.